లేపాక్షి అనగానే మనకి గుర్తొచ్చేది అద్భుతమైన శిల్పకళా సంపద. ఈ లేపాక్షి ఆలయం 108 శివక్షేత్రాల్లో ఒకటిగా చెప్పుకుంటాము. ఈ ఆలయం నిర్మించిన కొండ భాగం తాబేలు ఆకారంతో ఉండడంతో దీన్ని కూర్మ పర్వతం అంటాము. అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేసేవారు. ఆ సమయంలో పాపనాశేశ్వర స్వామి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అగస్త్య మహాముని తపస్సు చేసిన గుహని నేటికి కూడా మనం గర్భగుడి లోపల చూడొచ్చు. వీరభద్ర వైష్ణవాలయములకు సమానమైన ముఖమండపం పై భాగంలో మహాభారత రామాయణ పౌరాణిక గాథలను లిఖించారు. ఈ వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని 15-16వ శతాబ్ది మధ్యకాలంలో విజయనగర ప్రభు అత్యతరాయల కాలంలో పెనుగొండ సంస్థానంలో కోశాధికారిగా ఉన్న విరూపన్న కట్టించాడు అని చెప్పుకుంటారు. ఇతడు రాజ్య ఖజానాలోని ధనాన్ని ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించడం వల్ల రాజ్యంలోని కొంతమంది రాజుకు ఫిర్యాదు చేయటం వలన రాజు శిక్షను విధించాడు. రాజశిక్షకు ముందుగానే తన కళ్ళను తానే తీసి ఈ ఆలయ గోడలకు వేసి కొట్టి తనకు తానే శిక్షను విధించుకోవడం జరిగింది. విరూపన్న రాజ్య ఖజానా నుంచి ధనాన్ని వెచ్చించి ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి. ఈ నాగశివలింగం చాలా ప్రత్యేకమైంది. ఆలయంలో ఇలా వేలాడే స్తంభం కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ఆలయం ధ్వంసం కాకుండా ఉండడానికి అప్పట్లోనే ఎంతో టెక్నాలజీ ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ వేలాడే స్తంభం అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఈ ఆలయం యొక్క పూర్తి వివరాలు ఫుల్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.